నాయకులు, మహిళా నాయకులు, యువకులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మనం ఈరోజు ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నట్లయితే, ఇది వరకు మనకు స్వతంత్రం రానప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఏ విధంగా అయితే పోరాడి ప్రధానమంత్రిగా ఉండి సేవలు అందించారో, ఆయన యొక్క పద్ధతుల్ని ఆయన యొక్క బిడ్డైనటువంటి తరువాత ఇందిరమ్మ గారు మన మహాత్మా గాంధీ గారి అడుగుజాడల్లో, ఆయన యొక్క పెంపకంలో దేశాభివృద్ధి గురించి క్షుణ్ణంగా అవలంబించుకొని తర్వాత ఇందిరమ్మ గారు ప్రధానమంత్రి అయ్యి ముఖ్యంగా ఉక్కు మహిళలాగా పేరు తెచ్చుకొని ప్రపంచ దేశాలందరూ కూడా మన భారతదేశం వైపు చూసేటట్టుగా ఏ విధంగా అయితే అభివృద్ధి పదంలో మన భారతదేశాన్ని ముందుకు నడిపించారో మనం అందరం ఒక్కసారి ఈ రోజుల్లో గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి కూడా మనం తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా రైతులందరికీ కూడా బాగుపడాలని ఆ రోజు ల్యాండ్ సీలింగ్ అనే విధానాన్ని తీసుకొని వచ్చి మన సొసైటీని అన్నింటినీ కూడా ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ రోజుకి కూడా నడుస్తుంది అంటే ఇది ఆ రోజు ఆ మహాతల్లి పుణ్యమే అని చెప్పి కూడా మనం చేసుకుంటూ ఉన్నాం. మరి ఇటువంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు, ముఖ్యంగా మతాలు అందరూ కూడా ఏకతాటిగా ఉండి మనుషులందరూ కూడా సమానమే అనే విధంగా ఆమె పరిపాలన సాగించి ముందుకు తీసుకొని వెళ్ళిన విషయం మనం అందరం ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి కూడా మనం చేసుకుంటూ ఉన్నాం. ఒక పక్క వాళ్ళ కుటుంబానికి ప్రాణ ముప్పు ఉందని తెలిసినా కానీ దేశం కోసం, ప్రజల కోసం, అభివృద్ధి కోసం ప్రాణాలు సైతం కూడా లెక్క చేయకుండా రాజకీయాలలోనే ఉండి మన దేశ అభివృద్ధి కోసం త్యాగం చేసినటువంటి కుటుంబం ఇందిరమ్మ గారి కుటుంబం అని చెప్పి కూడా ఇందిరా గాంధీ గారి ఇద్దరు బిడ్డలైనటువంటి శ్రీ రాజీవ్ గాంధీ గారు అతి చిన్న వయసులోనే దేశానికి ప్రధానమంత్రి అయ్యి ప్రపంచ స్థాయికి ఎదిగిన విషయం ఒకసారి అందరూ గుర్తుపెట్టుకోవాలి. మరి అదేవిధంగా ఇంకొక బిడ్డైనటువంటి సంజయ్ గాంధీ గారు యూత్ కాంగ్రెస్ కి అధినేతగా ఉండి మొత్తం భారతదేశానికి మరియు ఎన్ఎస్యుఐ విభాగానికి మొత్తం భారతదేశానికి ఆయన కొత్త ఎన్ఎస్యుఐ అనేది స్టూడెంట్స్ ఉద్దేశించి తీసుకుని వచ్చి ప్రతి ఒక్క యువకుడు కూడా స్ఫూర్తిగా నిలిచిన విషయం మనం అందరం కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి కూడా మనం తెలుసుకుంటున్నాం. మరి ఈ తరంలో ఉన్నటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారు, మరి అదేవిధంగా శ్రీమతి అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారి ప్రతిరూపమైనటువంటి ప్రియాంక గాంధీ గారు, వీరిద్దరూ కూడా ఈరోజు యువతకి స్ఫూర్తిగా నిలబడి ముందుకు తీసుకొని వెళ్ళడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి కూడా మనం తెలుసుకుంటున్నాం. ఈ రోజు ఇప్పుడున్న నాయకులు, పాలకులు అందరూ కూడా ఒక్కసారి శ్రీ ఇందిరమ్మ గారి కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకొని అందరినీ ఒక తాటిపైన తీసుకొని వెళ్ళగలిగి మన ప్రపంచంలోనే భారతదేశం అభివృద్ధిలో ముందుండేటట్టుగా నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి కూడా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఎన్ని ప్రమాదాలు వచ్చినా, ముఖ్యంగా పార్టీ విషయానికి వస్తే, అప్పట్లో అయితే కొత్తగా మనకి స్వతంత్రం వచ్చిన నాళ్ళల్లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు అప్పుడున్న నాయకులను చూసి నేర్చుకున్న విధం అందరినీ కూడా ఒక తాటిపైన తీసుకొని వెళ్ళి ఏ కుతంత్రాలు కూడా లేకుండా పార్టీని నడిపించిన విషయం మనం అందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి కూడా మనం తెలుసుకుంటున్నాం. మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అందరికీ కూడా తెలిసిందే. ఇంతకీ 10 రెట్లు ప్రమాదకరంలో ఉన్నప్పుడు కూడా ఇందిరమ్మ గారు ఒక ఉక్కు మహిళలాగా ముందు నిలబడి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుని తిరిగి అధికారంలోకి తీసుకొని రావడం. కాబట్టి ఎవరు కూడా ఆలోచించకుండా, ఎవరు కూడా సంయమనం చెందకుండా అందరూ కూడా ఈరోజు ఇందిరమ్మ గారిని స్ఫూర్తిగా తీసుకొని తన వారసులైనటువంటి శ్రీ ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారి అడుగుజాడల్లో నడుస్తూ మన కాంగ్రెస్ పార్టీని
తీసుకుని వెళ్ళి అభివృద్ధి పదంలో ముందుండేటట్టుగా బలోపేతం చెయ్యాలా అని చెప్పి కూడా సవినయంగా అందరికీ మనం చేసుకుంటూ మరొకసారి శ్రీమతి ఇందిరాగాంధీ గారికి